హాయ్ అండి, మంచి అద్భుతమైన స్వీట్ చేసేస్తున్నాను. అంటే సింపుల్గా అయిపోతే మీరు హాలిడేస్లో పిల్లలకి చేసి పెడతారు కదా. ఏం లేదండి, ముందు అసలు ఒక కడాయి పాన్ తీసుకున్నాను. దానిలోకి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును మన ఎండు కొబ్బరి వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. అదే పాన్లో కొన్ని పాలు పోసి దానికి సరిపోను పుట్నాలు వేసాను. అంటే వేయించిన శనగపప్పు జస్ట్ మునిగేంత వరకు అనమాట. ఒక 3-4 మినిట్స్ బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారనిచ్చాను. మిక్సీ గిన్నెలోకి తీసుకొని దానికి సరిపడా బెల్లం వేసి 4 యాలక్కాయలు వేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసేసాను. మంచిగా మళ్ళీ అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ పేస్ట్ మొత్తం వేసేసాను. మంచిగా కలుపుకుంటా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తున్నాను, కలుపుతున్నాను. చివరికి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును ఎండు కొబ్బరి కూడా కలిపేసి మొత్తం కలిపి చక్కగా ఒక ప్లేట్లో అడుగున నెయ్యి రాసి అచ్చులాగా పోసేసి కొంచెం చల్లారాక ముక్కలు కోసుకోవచ్చు, లేదు దీన్నే హల్వా లాగా కూడా తినచ్చు. సూపర్ యమ్మీ రెసిపీ. ఫుల్ వీడియోస్ అలాస్ కిచెన్లో ఉంది, చూడండి.